లడ్డు ఇలా రా ఒకసారి. అండి వస్తున్నాను. అదేరా పిల్లలకి ఫీజు కట్టాలని చెప్పావు కదా, అమౌంట్ అడ్జస్ట్ చేశాను, నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను చూసుకో. రేపు వెళ్ళి మార్నింగ్ ఫీజు కట్టేసి ఇద్దరు పిల్లలకి. అవునా? పోనీలే. ఎవరిచ్చారు? ఎలా అడ్జస్ట్ చేసావు అంత అమౌంట్ ఒకేసారి? ఇలాగలా అడ్జస్ట్ చేశాను లేరా, నా తిప్పలు నేను పడ్డాను. రవి ఉన్నాడు కదా, రవిని అడిగాను, అడ్జస్ట్ చేశాడు. ఏం లడ్డు హ్యాపీనా ఇప్పుడు? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఎందుకు అలా అన్నావు చెప్పు. అదే ఏం లేదండి, మా డాడీకి 4 రోజుల నుంచి హెల్త్ బాగాలేదని అదోలా ఉంటున్నాడని చెప్పి అంటా ఉన్నాడు కదా. అదే హాస్పిటల్కి వెళ్ళాడంట ఈరోజు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ వచ్చేసి పెరాలసిస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, ఇమ్మీడియట్గా మీరు స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కాన్ అవేవో అన్నీ రాయించారంట. వాటన్నిటికీ ఒక 25,000 అవుతుందంట. అందుకని దాని గురించి అడిగారు నన్ను, ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేయమని. అబ్బా అవునా, సరేలే. ఫస్ట్ అయితే అమౌంట్ మీ డాడీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసి హాస్పిటల్లో చూపించుకోమని చెప్పు. ఫీజు సంగతి మళ్ళీ చూద్దాం. అవునా? అబ్బా, కానీ పిల్లల కోసం కదా అండి తెచ్చింది, ఫీజు కట్టనీకి కదా అమౌంట్ తెచ్చింది. ఆ అమౌంట్ ఇచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ మనకు అది దొరకాలంటే ఎంత కష్టము. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు హెల్ప్ చేస్తాం మనము. ఫీజు సంగతి తర్వాత చూద్దాంలే. అవసరమేదో అత్యవసరమేదో తెలుసుకొని ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నావంటే ఆ పుణ్యమే నిన్ను నీ బిడ్డలను కాపాడుతుంది. తెలుసుకోలేస్తాం.